కన్నప్ప సినిమా విష్ణు సింగిల్ సినిమా శ్రీ విష్ణు వీళ్ళిద్దరి మధ్య ఒక వివాదం స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు శ్రీ విష్ణు మంచు విష్ణుకి క్షమాపణలు కూడా చెప్పాడనే విధంగా తెలుస్తుంది. సో మరి ఇక్కడే ఒక ట్విస్ట్ మొదలైందని కూడా చాలా మంది అనుకుంటున్నారు. సో మరి దీని వెనకాల ఉన్నటువంటి ఆ స్టోరీ ఏంటి, ఎందుకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది? సో ఖచ్చితంగా సింగిల్ అనే ఒక సినిమా అయితే వస్తుందన్నమాట. దాంట్లో యాక్టర్గా శ్రీ విష్ణు గారు చేశారు. శ్రీ విష్ణు గారు ఒక చిన్న హీరో, ఈ మధ్యనే అంటే ఒక యాక్టర్గా తను స్టార్ట్ అయ్యి హీరోగా ఎదిగి చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ పైకి వచ్చారనమాట. సో సామ్రాజ్య వర్గమన అనే సినిమా 60 కోట్ల దాకా కలెక్ట్ చేసి ఒక మంచి హిట్ని అయితే తీసుకొచ్చింది దానికి. సో కంపేర్ టు శ్రీ విష్ణు గారితో చూసుకుంటే విష్ణు గారు మార్కెట్ కానీ గ్రాఫ్ కానీ చాలా తక్కువ ఉంది. అంటే ఒకప్పుడు విష్ణు గారు మంచి హీరోని అయి ఉండొచ్చు, బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో శ్రీ విష్ణు గారి బాక్స్ ఆఫీస్ ఆయన సినిమా వస్తే ఒక రేంజ్లో ఉంది, ఈయన సినిమా వస్తే ఒక రేంజ్లో ఉంది. విష్ణు గారి అన్ని కూడా ఫ్లాప్స్ అవుతూ ఉన్నాయి, ఎక్కడ కూడా హిట్ చూసిన దాఖలా లేవు రీసెంట్గా. సో మరి అట్లాంటిది కానీ విష్ణు గారు ఏంటంటే మా ప్రెసిడెంట్గా ఉండడంతో ఆయనకు ఒక రెస్పెక్ట్ అనేది ఇంకా ఇండస్ట్రీలో ఉందన్నమాట. సో మంచు ఫ్యామిలీ అంటే కూడా ఒక గౌరవం ఉంది ఇండస్ట్రీలో అందరికి. కానీ వాళ్ళు ఏంటంటే రోజు రోజుకి ప్రతి చిన్నదాన్ని కెలుక్కొని ప్రతి దానికోసం రోడ్డు మీదకి దిగుతున్నారు అనమాట. అంటే వాళ్ళకి అవసరం లేకపోయినా ఏదో మేమున్నాము గుర్తించాలి అన్నట్టుగా ప్రతి దానికి వాళ్ళు అటెన్షన్ కోసం ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఆ సింగిల్ అనే టీజర్లో ట్రైలర్లో శివయ్య అని ఒక పదం వచ్చింది. అంటే ఆ సినిమా మొత్తం కూడా ఫుల్ కామెడీగా కామెడీగానే వెన్నెల కిషోర్ గారితో ఏదో చిన్న గొడవ జరుగుతున్నప్పుడు శివయ్య అంటాడు. సో అది ఈయన ఇమిటేట్ చేశారేమో, ఈయన కన్నప్పలో నుంచి కూడా ఆయన శివయ్య అనేది ఇమిటేట్ చేశారేమో అనుకుని ఆయన అయితే దానిపైన ఫిర్యాదు చేయడం జరిగిందనమాట. అంటే ఓన్లీ కన్నప్ప సినిమా కాకుండా బాలకృష్ణ గారి డైలాగ్స్ కావచ్చు, చిరంజీవి గారి డైలాగ్స్ కావచ్చు, చాలా మంది తీసుకున్నామని కూడా చెప్పారు అందులోకి. అదే శివయ్య అని చెప్పి అన్నారు. సో అది లేటెస్ట్ గా శివయ్య అనే పదం ఆయన వాడారు కాబట్టి ఎక్కడ ఆయన ఎక్కిరించారు అన్నట్టుగా. అట్లానే మంచు కురిసిపోవాలి అనే ఒక డైలాగ్ కూడా వచ్చింది. సో దానికి కూడా ఆయన హట్ అయ్యారని చెప్పి తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ ఇది వల్ల మంచు విష్ణు గారు ఏంటంటే అటు సినిమా తీసిన గీతా ఆర్ట్స్ పైన, అలాగే ఎవరైతే అన్నారో విష్ణు పైన, శ్రీ విష్ణు పైన అయితే ఫిర్యాదు చేయడం జరిగింది అనమాట. సో మరి విష్ణు గారికి ఎందుకు అంటే ఒక చిన్న హీరో తన సినిమాలో మాట్లాడినంత మాత్రం ఎవరికి ఏం కనెక్ట్ కాదు, దానివల్ల ఏమీ దేశానికి వచ్చే నష్టం కానీ మంచి ఫ్యామిలీకి వచ్చే నష్టం కానీ ఏం లేదు. బట్ అతని పైన ఏదో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు ఈయనున్న పొజిషన్కి అతను చాలా చిన్నవాడే, బట్ ఎందుకు అలా చేయడం అనేది. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఇంకొక రకం కూడా అంటున్నారు. ఎట్లా అంటే కన్నప్ప సినిమాకి స్టార్టింగ్ నుంచి కూడా వచ్చిన ఒకటి శివరాత్రికి వచ్చినటువంటి ఆ సాంగ్ ఒకటి బాగా నచ్చింది అందరికి, కానీ వచ్చిన టీజర్లో కానీ చూపించిన విజువల్స్ కానీ ఏవి కూడా అంతగా అందరికి కనెక్ట్ అవ్వట్లేదు. సో మరి ఆ ప్రకారం చూసుకుంటే సినిమా అంత బజ్ క్రియేట్ కాలేదు కాబట్టి ఆ బజ్ కోసం అని, ఫేమ్ కోసం అని ఈ విధంగా చేస్తున్నారు. సినిమాకి బజ్ ఉన్నా లేకపోయినా ప్రభాస్ గారి పేరు మీద మినిమంలో మినిమం 50 కోట్ల నుంచి 100 కోట్ల దాకా కలెక్ట్ చేసే ఛాన్స్ ఈజీగా ఉంది. అంటే విష్ణు గారి కోసం వెళ్ళకపోయినా ప్రభాస్ గారు ఉన్నారా, ఆయన ఒక 5 నిమిషాలు ఉన్నా చాలు అనుకునే అభిమానులు వెళ్ళే చూసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ వల్ల కూడా 50 నుంచి 100 కోట్ల రేంజ్ లో కలెక్ట్ చేసే సినిమా ఇది. సో మరి అంత కాన్ఫిడెంట్ గా ఈయన ఎప్పుడు రిలీజ్ చేసినా చూస్తారు సినిమా. సో ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే విఎఫ్ఎక్స్ వర్క్ అనేది చాలా ప్రాపర్ గా రాలేదు. సో ఇప్పుడు ఇది ఎక్కువ మందికి రీచ్ అయ్యే సినిమా కాబట్టి ప్రభాస్ గారి వల్ల, మోహన్ లాల్ గారి వల్ల కేరళలో, అక్షయ్ కుమార్ గారి వల్ల హిందీలో వీళ్ళందరూ చూస్తారు కాబట్టి ఇది ఒక పాన్ ఇండియా సినిమాకి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి విఎఫ్ఎక్స్ వర్క్ అనేది చీప్ గా ఉండకుండా కొంచెం మంచిగా చూసుకుంటున్నారు. సో దానికోసం మూవీ అయితే పోస్ట్ పోన్ అయిందనమాట. సో ఈ గ్యాప్ లో ఈయన వాడారని చెప్పి ఇట్లా దానికి ఏదో అంటే ఆయనకు అవసరం లేకపోయినా ఇక అటెన్షన్ కోసమే వచ్చినట్టుంది. పోనీ సరే అనేసారు, ఫిర్యాదు చేశారు. అక్కడికి శ్రీ విష్ణు గారు కూడా సారీ చెప్పారు అనమాట. సో ఇంకా అది మరి విష్ణు గారు ఇట్లాంటి వాటిల్లో చిన్న చిన్న హీరోలు ఏదో అన్నారనో అట్లాంటి వాటికి అలగకుండా కొంచెం ఆయన రేంజ్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. లేదంటే ఇంకా మంచు ఫ్యామిలీకి ఉన్న పేరు కానీ ఇది కానీ అంత ఉండి ప్రతిదానికి రోడ్డుకి ఎక్కుతున్నారంటే అది కరెక్ట్ పద్ధతి కాదు.